హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. వీడియోలో మన నోటిఫికేషన్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బికి సంబంధించిన ఒక నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్లోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన దాని నుంచి నోటిఫికేషన్ అనేది గ్రేడ్ ఏకి గ్రేడ్ బికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఎలాగా ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలని కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మళ్ళీ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది 2024కి సంబంధించి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. ఎందుకనేసి అంటే ఇది మనకి చాలా ఎక్కువ హై ప్యాకేజ్తో వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మనకి ఇలాంటివి మళ్ళీ రాకపోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం దీంట్లో మనం. అలాగే దీంట్లో మనకి ఏమేంటి ఫస్ట్ డీటెయిల్స్ని చూసినట్టయితే మనం ఏమేంటి డేట్స్, మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. సో మనకి ఇదైతే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే November 8, 2024 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు ఉందంటే December 2 వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి లాస్ట్ డేట్ ఎక్కువ టైమే ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మ్యాక్సిమం దీనికి అప్లై చేసుకుంటానికి ట్రై చేయండి. ప్రతి క్రైటీరియా వాళ్ళకి, ప్రతి కేటగిరీ వాళ్ళకి కూడా దీంట్లో మనకి పోస్టులు అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీంట్లో మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. December 22 మనకి 2024 అంటే ఈ మంత్ ఎండ్ లోపలకే ఫేజ్ 1 ఎగ్జామ్ అది కండక్ట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చినప్పటికి మనకి January 19, 2025 ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు అనేసి అంటే February 2025 మనకి ఇంటర్వ్యూ కూడా మనకి కండక్ట్ చేస్తారు. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో వాటిని కూడా క్రాక్ చేసిన తర్వాత మనకి విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి దీనిలో మనం జాబ్ అది చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. అలాగే మనకి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేసి చూసినట్టయితే కనుక మనం దీనికి సంబంధించి మనకి స్ట్రీమ్స్ మనకి ఇక్కడైతే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి మనకి ఎంత శాలరీ అప్రాక్స్గా వస్తుంది అంటే ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా నోటిఫికేషన్లో. అప్రాక్స్గా 1,00,000 అనేది మనకి శాలరీగా రాబోతుంది. అండ్ దీనిలోనే మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి జనరల్గా సంబంధించి దీనిలో మనకి ఏ స్ట్రీమ్కి సంబంధించి అంటే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ జనరల్లో మనకి 50 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. మనకి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో మనం ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఎస్సీ వాళ్ళకేమో 6 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకేమో 4, ఓబీసీ వాళ్ళకి 14 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 వేకెన్సీస్, అలాగే యూఆర్ వాళ్ళకి 23 అంటే జనరల్ వాళ్ళకి 23 వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ పడతాయో మనం చెప్పలేము. అండ్ దీనికి సంబంధించి అలాగే మిగిలిన గ్రేడ్ బికి సంబంధించి చూస్తే ఇది మేనేజర్ గ్రేడ్కి సంబంధించింది. అండ్ దీంట్లో మనకి అప్రాక్స్గా 1,15,000 అనేది వస్తుంది అని మనకి నోటిఫికేషన్లోనే శాలరీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో ఈ స్ట్రీమ్లో వచ్చేసి మనకి ఎలాగా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 10 జనరల్లో 10 వేకెన్సీస్, లీగల్లో 6 వేకెన్సీస్, ఐటీలో 6 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీస్ జనరల్లో, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ, అలాగే టోటల్గా 5 వేకెన్సీస్ జనరల్ వాళ్ళకి ఉండడం అయితే జరిగింది. మొత్తం అలా 10 వేకెన్సీస్. అండ్ మిగిలినవి వచ్చినప్పటికీ మనకి కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి టోటల్ 22 వేకెన్సీస్, ఇక్కడైతే 50 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్స్ మొత్తం ఇలాగా డీటెయిల్స్లోకి చూసినట్టయితే ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసినట్టయితే కనుక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆ డిగ్రీ ఉండి అలాగే ఆ ఏజ్
ఉంటే గనక ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్‌లో వచ్చినప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే ఇది ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం టెస్ట్ అంతా కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ క్వెషన్స్, మాక్సిమం మార్క్స్, అలాగే టైమ్ లిమిట్ వచ్చేసి 120 మినిట్స్. అలాగే మనకి పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ రెండాటిలోని కూడా మనకి ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రెండాటిల్లో ఏ ఆప్షన్ అయినా మనం పిక్ చేసుకోవచ్చు. అదే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి 7 కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపే. అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చి 200 ఉంటాయి. అలాగే మినిమమ్ మార్క్స్ వచ్చి 200, అంటే ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి మీరు చూడండి. అండ్ మనకి ఇక్కడ వచ్చినప్పటికి ఈ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది ఇలా కంప్లీట్ అవుతుంది. అలాగే మన ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనం మినిమం 21 నుంచి 23 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళ 30 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళకి, అలాగే ఓబీసీ వాళ్ళకి చూసినట్టయితే కనుక 33 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే కనుక 35 ఇయర్స్ వరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయి. అలాగే నేను ఇక్కడ గ్రేడ్ బికి సంబంధించి కేటగిరీ వాళ్ళకి చెప్పడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఎలిజిబిలిటీలో మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి. సో మనం గ్రేడ్ 1 దాని గురించి చూద్దాం. గ్రేడ్ 1 దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అవి ఏమేమి పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగకుండా ఇచ్చారు అనేసి అనేది కూడా మనం చూస్తాము. అలాగే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో కింద నోటిఫికేషన్ ఇస్తాను. సో అక్కడ మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే మిగిలిన ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అలాగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఎవరెవరైతే కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి దీన్ని మనకి ఇక్కడ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా చెక్అవుట్ చేయండి. ఎవరెవరికైతే ఇది ఇంపార్టెంట్ అనేసి ఉందో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అది అంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా సో ఇక్కడ మనం క్వాలిఫికేషన్ విషయం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి మినిమం పోస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అన్న పోస్టుల గురించి నేను చెప్తాను అన్నాను కదా. చూడండి ఇక్కడ ఏమేమైతే పోస్టులు అవసరం లేకుండా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఉన్నాయో అవి 4th and 3rd పోస్టులు. వీటికి సంబంధించి ఎవరెవరైతే చార్టెడ్ అకౌంట్స్ చేసి ఉంటారో వాళ్ళు, అలాగే ఎంబీఏ ఆర్ పీజీడిఎం చేసిన వాళ్ళు, అయితే 2 ఇయర్స్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు, డిసిప్లైన్డ్ కోర్స్ని యూనివర్సిటీలో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే నోట్ దగ్గర ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఖచ్చితంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు 2-3 వాటికి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా నో ఎక్స్పీరియన్స్ నీడెడ్ అనేసి నోట్ దగ్గర మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నో ఎక్స్పీరియన్స్ క్రైటీరియా నాట్ రిక్వైర్డ్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ పోస్టులకి మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎవరికైతే ఇంకా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అని చెప్పొచ్చు దీన్ని. సో వాళ్ళందరూ కూడా ఒకసారి నేను దీన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళందరూ కూడా ఇది చూసి ఎవరికైతే దీంట్లో ఎక్స్పీరియన్స్ అది ఉంది, ఎవరికైతే ఇది ఇంపార్టెంట్ అనేసి అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి దీన్ని అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఆన్లైన్లో మనం వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. కింద నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాని నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని పర్టికులర్ ఈ నోటిఫికేషన్కి. సో అలాగా నోటిఫికేషన్ని ఆ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేస్తే మనకి అప్లై లింక్ అనేసి వస్తుంది. దాన్ని బట్టి మనం నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మన ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి ఇలాగా మనకి ఈ సిటీస్లో మనకి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇది ఫేజ్ 1 ఎగ్జామినేషన్. అలాగే ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి వచ్చినప్పటికీ మనకి మన ఏపీ వాళ్ళకి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో
ఇక్కడ మనకి ఈ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి మీకు ఏదైతే దగ్గరలో ఉందో అక్కడ మీరు పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అలాగా పెట్టుకొని మీరు ఏదైతే మీకు ఎళ్ళడానికి అవైలబుల్‌గా ఉంటుంది అనేది మీరు చూసుకోవచ్చు. అలాగే మనం ఇది అప్లై చేసుకోవడానికి ఫీజు గురించి చూసినట్టయితే గనక మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి రూ. 175 అనేది పే చేస్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా రూ. 1,100 మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఇంత హైగా ఉంది అనేసి అంటే మనకి ఇదంతా కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో, కాబట్టి దీనికి కొంచెం హైగానే ఉంటుంది ప్రైజింగ్. బట్ పోస్ట్‌లకి మనం ఇది వర్త్ అనే చెప్పొచ్చు. సో, ఇది ఎలాగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి అనేసి అంటే మనం ఇచ్చిన వెబ్‌సైట్ మనకి ఇక్కడ వెబ్‌సైట్ ఇచ్చారు చూడండి. మీకు ఇంకా వెబ్‌సైట్ లింక్ అనేది నేను కింద ఇస్తాను. సో, దాన్ని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ హౌ టు అప్లై అనేసి అని వస్తుంది. సో, మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలనేసి ఇక్కడ మనకి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఫస్ట్ ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అలాగే మీ ఫోటోగ్రాఫ్‌ని, సిగ్నేచర్‌ని, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్‌ని ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ మీకు పర్టిక్యులర్ వెబ్‌సైట్ ఇచ్చారు చూడండి. www.sidbi.in ఆ వెబ్‌సైట్‌లోకి నేను కింద ఇస్తాను. దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ఫీ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇలాగ మీరు కంప్లీట్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు ఈ పర్టిక్యులర్ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవ్వచ్చు అన్నమాట. సో, ఎవరైతే ఈ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మీకు ఇచ్చిన ఈ వెబ్‌సైట్‌ని బట్టి మీరు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా గ్రేడ్ ఏకి అలాగే గ్రేడ్ బికి సంబంధించిన ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలని చెప్పొచ్చు. సో, దీనికి అందరూ కూడా దీనికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ప్రతి కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe for more information. Thank you for watching.